పోయిన వారం మనం బాబా మెహరాశ్రమ్ పిల్లలకి 14th December 1927 ఇప్పుడు ఉన్నటువంటి మెహర్ రిట్రీట్లోని వెస్ట్ ట్యాంక్ రూమ్ అనే చోటు నుంచి ఇచ్చినటువంటి లెక్చర్ను మనం చదువుకున్నాం. పోయినసారి ఫిగర్ 17 దాన్ని హెడ్డింగ్లో చెప్పారు బాబా, ఇన్నర్ అండ్ అవుటర్ ఐస్ అని. 17th ఫిగర్లో మధ్యలో థర్డ్ ఐ చూపించారు. ఆ థర్డ్ ఐయే క్రియేటర్ పాయింట్ అని చూపించారు. పైన బ్లూగా సుబ్రహ్మణ్యం గారు మనకి స్క్రీన్ మీద ఆ ఫిగర్ 17 చూపిస్తున్నారు. పైన బ్లూగా ఉన్నది బ్రహ్మ, అక్కడి నుంచి మధ్యన ఉన్నది థర్డ్ ఐ. క్రియేటర్ పాయింట్ కి మధ్యలో ఉన్న 6 గీతలు చూపించారు. అది ది పాత్ అండ్ ద ప్లేన్స్, ఆధ్యాత్మిక మార్గము, భూమికలు. ఇక 3వ నేత్రం కింద మనస్సును చూపించారు. ఆ మనస్సు దగ్గర నుంచి ఒక నేత్రము 2 బాహ్య నేత్రాలుగా అయిన విషయాన్ని చూపించి బాబా ఆ విషయాన్ని వివరంగా చెప్పి పోయినసారి చదువుకున్న దాంట్లో ఆయన ముగింపు ఏం చేశారంటే, ఈ 2 కన్నులు కూడా భౌతిక నేత్రాలు, కేవలం భౌతికమైన ప్రపంచాన్ని, వస్తు ప్రపంచాన్ని, దీన్ని మాత్రమే చూడగలుగుతాయి. నిజానికి ఆధ్యాత్మిక మార్గాన్ని, మన గమ్యాన్ని చూడాలి అంటే ఆ దృష్టి మారాలి. బాహ్యంగా ఉన్న దృష్టి అంతర్గతంగా లోనికి తిరగాలి. అలా తిరగాలి అంటే ముందుగా మనస్సు రివర్స్డ్ బై ది టర్నింగ్ ఆఫ్ ది మైండ్ అన్నారు బాబా. మనస్సు యొక్క దృష్టి ప్రపంచం మీద నుండి సత్యం వైపుకి ఎప్పుడైతే వెళుతుందో అప్పుడు ఈ 2 కళ్ళ యొక్క దృష్టి కూడా బాహ్యంగా ఉన్న దృష్టి అంతర్లీనమైపోయి ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళుతుంది అనే విషయం చెప్తే, మరి ఇది ఎలాగా ఈ దృష్టి మనం 2 కళ్ళతోని చూసేటువంటి బాహ్య దృష్టి అంతర్లీనం ఎలా అవుతుంది అన్నప్పుడు, ది ఐస్ మస్ట్ బి రివర్స్డ్, ది ఐస్ మస్ట్ టర్న్ ఇన్వర్డ్స్ అంటే అది లోపలికి తిరిగిపోవాలి. ఎలా అది? ఇఫ్ వన్ ఈస్ టు సీ గాడ్. ఎందుకు తిరగాలి లోపలికి? నాకు బాగానే కనబడుతుంది, నా దృష్టి బాగుంది, నా కళ్ళు బాగున్నాయి, అన్ని వస్తువులు బాగా కనిపిస్తున్నాయి అంటే అన్ని వస్తువులు ఆ చూసేవి అవే కావాలనుకున్నంత వరకు అంతర్లీనం అయ్యే పని లేదు. ఎప్పుడైతే ఇవన్నీ చూసేవన్నీ కూడా మాయా, ఈ మాయా ప్రపంచంలోని భాగాలే, నేను సత్యాన్ని అంటే భగవంతుణ్ణి చూడదలుచుకున్నాను అన్నప్పుడు ఈ 2 కళ్ళ దృష్టి అంతర్లీనం కావాలి అని చెప్తూ బాబా, అండ్ ఫార్ ది అకాంప్లిష్మెంట్ ఆఫ్ దిస్ అంటే మన దృష్టి బాహ్య వస్తువుల మీద, ప్రపంచం మీద ఉన్న దృష్టి, ఆ మనస్సు, అవి లోపలికి తిరిగి అంతర్లీనం కావాలి, భగవంతుణ్ణే చూడాలి అనుకున్నప్పుడు అది మన వల్ల సాధ్యం కాదు. ఒక సద్గురువుకు మనం సంపూర్ణ అర్పణ చేసుకున్నప్పుడు మాత్రమే అది వీలవుతుంది అని చెప్పి పోయినసారి చదువుకున్నాం మనం. అది చెప్పి బాబా దత్తు మహందార్గే అని ఆ ప్రేమాశ్రమ పిల్లల్లో ఒక ఆయన ఉండేవాడు. ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ విషయాన్ని ఇంకా వివరంగా చెప్పటం జరిగింది అంటూ బాబా కంటిన్యూ చేశారు. I say one must surrender to the Guru, for without his help the eyes do not turn, however hard one tries. మనం ఎంతగా ప్రయత్నించినా కూడా ఈ బాహ్య ప్రపంచం మీద కేంద్రీకృతమై ఉన్న మన నేత్రాల దృష్టి అంతర్లీనమైపోయి భగవంతుని వైపు, ఆ భగవంతుణ్ణి చూడటానికి చేసే ఆ మార్గం వైపు తిరగటం అనేది మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా మన సాధ్యం కాదు. ఇన్ ఎక్స్చేంజ్ ఫార్ దిస్ హెల్ప్ ద సద్గురు ఆస్క్స్ ఫార్ సమ్ రీకాంపెన్స్, సమ్ రిటర్న్. అయితే ఇది గురువు గారికి మనం సర్వార్పణ చేసుకోవటం, ఆయన దృష్టి మన మీద పడి ఆయన సహాయం లభించటం, సహాయం అంటే కృప, ఆయన కృపతో మాత్రమే
దృష్టి బాహ్య ప్రపంచం మీద ఉన్న దృష్టి అంతర్లీనం కావాలి అంటే ఆయన యొక్క కృప కావాలి. ఆయనకు మనం సర్వార్పణ, ఆయన కృప ఎప్పుడు వస్తుంది? ఆయనకు సర్వార్పణ చేసుకుంటేనే వస్తుంది అని. మరి అలా మరి సద్గురువు ఊరికేనే చేస్తాడా అంటే ఇక్కడ చెప్తున్నారు, సద్గురు ఆస్క్స్ ఫార్ సమ్ రీకాంపెన్స్, సమ్ రిటర్న్. దానికి కూడా అందుకే ఈ గురు పరంపరలో గురుదక్షిణ అనేది ఒకటి వచ్చింది. గురువు ఉపదేశం చేసిన తర్వాత గురువుకు దక్షిణ సమర్పించుకోవాలి, గురుదక్షిణ అని అటువంటి ఒక సాంప్రదాయం, ఒక ఇది ఏర్పడి ఉంది ఈ గురు పరంపరలో. అందుకని ఇక్కడ బాబా కూడా చెప్తున్నారు, ఏం చెప్తున్నారంటే గురువు ఆయనకు మనం అర్పణ అయిపోయిన తర్వాత ఆయన మన దృష్టిని బాహ్యం నుంచి అంతర్లీనం చేయగలడు అని చెప్తూ, దానికోసం ఆయన మన నుంచి కొంత అర్పణ అయిన వాళ్ళ నుంచి కొంత ఆయన ఆశిస్తాడట, ఆయనకు ఇవ్వవలసి ఉంటుంది. నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మనీ ఆర్ వెల్త్. ఇది రాను రాను కాలక్రమేణా ముందుగా ప్రారంభమైంది ఏమిటి? కనబడనటువంటి ప్రేమ ఆయనకు అర్పణ చేయటం, ఆయనకు ప్రేమ అనే కానుకనే మనం ఇవ్వాలి. కానీ కాలక్రమేణా ఈ సంస్థలు, గురువులు, వారి ఆశ్రమాలు అంత ఆడంబరమైనటువంటి బాహ్యమైనటువంటి వచ్చేటప్పటికి అంతర్లీనము కావలసినటువంటి ప్రక్రియ కూడా అది బాహ్యంగానే మిగిలిపోయింది. కాబట్టి గురువు గారికి సమర్పించేది కూడా ధన రూపకంగానో, ఆస్తి రూపకంగానో, ఏదో వస్తు రూపకంగానో చేయటం అనేది ప్రారంభమైంది. కానీ నిజానికి బాబా అంటున్నారు, ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మనీ ఆర్ వెల్త్. సద్గురువు మన నుంచి ఆశించేది, ఒక శిష్యుడి నుంచి అతని దృష్టిని అంతర్లీనం చెయ్యటానికి సద్గురువు ఆశించేది ఏమిటి అంటే అది డబ్బు కాదు, ధనం కాదు, బట్ యాజ్ లవ్, ప్రేమను మాత్రమే ఆశిస్తాడు. అందుకని బాబా అన్నాడు, లవ్ మీ అన్నాడు. లవ్ మీ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. రోజు మనం ప్రార్థన చేసేది, మీరు ప్రేమ ఇవ్వండి, ఎందుకంటే నేను ప్రేమనే ఇస్తాను, ప్రేమనే కోరుతాను అన్నారు బాబా. బట్ యాజ్ లవ్, రియల్, ఆ ప్రేమ అంటే ఏంది? అది కూడా రియల్ లవ్, అన్బౌండెడ్ లవ్ ఫర్ హిమ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్. సాధకుడు, శిష్యుడు గురువు గారి దగ్గర చేరి ఆయనకు అర్పణ చేసుకున్న తర్వాత అతనికి ఇవ్వవలసింది ఏమిటి అంటే నిజమైనటువంటి ప్రేమ. అంటే ఏ ప్రేమలో అయితే ఏదో ఆశించటం ఉంటుందో, ఏదో కావాలి అనే ఉద్దేశం ఉంటుందో, దానికి ఏదో ఒక ఉద్దేశం ఉన్న ప్రేమ నిజమైన ప్రేమ కాజాలదు. ప్రేమ నిర్మలమైన విశుద్ధమైన ప్రేమ మాత్రమే నిజమైన ప్రేమ. అందుకని అన్బౌండెడ్ లవ్, దానికి ఏ హద్దులు ఉండవు, ఆ ప్రేమకి పరిమితులు ఉండవు, ఆశించటం ఉండదు. అన్బౌండెడ్ లవ్ ఫార్ హిమ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్. శిష్యుడు లేదా సాధకుడు, బాటసారి, ఆయనకు గురువు గారి మీద అన్బౌండెడ్ లవ్, ఏ రకమైనటువంటి పరిమితులు లేనటువంటి ప్రేమ. ఇక్కడ పరిమితులు అంటే ఏమిటి? నేను నాది అనేటువంటి పరిమితులకు లోబడి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అనేటువంటి ఆ ఎక్స్పెక్టేషన్, ఆశ ఏదైతే ఉంటుందో అది లేకుండా ఉంటే మాత్రమే ప్రేమ నిజమైన ప్రేమ అవుతుంది. సో డూ యూ ఆల్ అకార్డింగ్లీ డూ యూ ఆల్ క్రియేట్ దిస్ లవ్? ఆ పిల్లల్ని అడుగుతున్నారు బాబా. ఇలా చెప్పి గురువు గారికి ఆత్మార్పణ చేసుకోవాలి. ఆత్మార్పణ చేసుకున్న తర్వాత ఆయనకు విశుద్ధమైనటువంటి ప్రేమ అనే కానుక ఇవ్వాలి. అప్పుడు ఆయన మన దృష్టిని బాహ్యం నుంచి అంతరంగం వైపు, దేవుని వైపు మరలుస్తాడు ఆయన సద్గురువు. ఆయనకు చాలా చిన్న పని అది. అండ్ మైండ్ what Shri says to you, those of you who are in the spiritual line, I can clearly see. Even those who are in the beginning stages have eyes red with the fire of love. అయితే
శ్రీ అంటే ఇక్కడ మెహర్ బాబాను ఆ రోజుల్లో ఈ ప్రేమాశ్రమం పిల్లలందరూ కూడా శ్రీ అని పిలిచేవారు. ఆయన వారికి ఏం చెబుతున్నారంటే, దోస్ ఆఫ్ యూ హూ ఆర్ ఇన్ ది స్పిరిచువల్ లైన్, ఈ ఆధ్యాత్మికమైనటువంటి పంథాలో ఉన్న మీరందరూ కూడా ఏం చేయమంటున్నారు ఆయన? డూ యూ ఆల్ క్రియేట్ దిస్ లవ్, మీరందరూ కూడా ఇలాంటి ప్రేమను మీలో కలిగించుకుంటారా, ప్రేమను పెంపొందించుకుంటారా లేదా అంటూ. ఎందుకు అంటే అదే మీరు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే ఆ ప్రేమ మీరు గురువు గారికి ఇవ్వాలి. ఐ కెన్ క్లియర్లీ సీ, బాబా అంటున్నాడు నేను చూస్తాను. అంటే ఆయన ముందు ఉన్న వాళ్ళందరికీ లోపల బయట అంతా కూడా ఆయనకు ఓపెన్ బుక్. అందుకని ఆయన బాబా అంటున్నాడు ఐ కెన్ క్లియర్లీ సీ, నేను ప్రతి వాళ్ళను చాలా స్పష్టంగా చూడగలుగుతూ ఉంటాను. ఐ కెన్ క్లియర్లీ సీ ఈవెన్ దోస్ హూ ఆర్ ఇన్ ది బిగినింగ్ స్టేజెస్ హ్యావ్ ఐస్ రెడ్ విత్ ది ఫైర్ ఆఫ్ లవ్. ఈ ప్రయాణంలో దృష్టిని అంతర్లీనం చేసుకునే అటువంటి ప్రక్రియలో ప్రారంభంలో ఉండే వాళ్ళు కూడా వాళ్ళ కళ్ళు ఎర్రగా అయిపోయి ప్రేమ జ్వాలలో దహించుకొని పోతున్నట్టుగా ఉంటుంది అని చెప్తూ, వాళ్ళ హ్యావ్ ఐస్ రెడ్ విత్ ది ఫైర్ ఆఫ్ లవ్, వాళ్ళ కళ్ళన్ని ఎర్రగా ఎందుకుంటాయంటే ప్రేమాగ్నిలో దగ్ధమైనట్లుగా ఉంటాయట. అందుకని అది గురువు గారికి చాలా స్పష్టంగా కనిపిస్తుందట. ఆ శిష్యుడు, ఆయన్ను అనుసరించేటువంటి ఆ సాధకుడు ఏ స్టేజ్లో ఉన్నాడు, ఇప్పుడే ప్రారంభించాడా, కాస్త దూరం ప్రయాణం చేశాడా, ఏ స్టేజ్లో ఎక్కడ ఉన్నాడు అనే విషయం ఆయనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. దే themselves can see nothing of this since they are absorbed in the constant thinking of and love for Sri. ఆ పిల్లలకు తెలుసా మరి? బాబాకు తెలుసు. వాళ్ళ కళ్ళను చూడగానే గుర్తుపడతాడు. వాళ్ళు ఎదురుగా రాగానే వాళ్ళ లోపల బయట ఆయనకు తెలిసిపోతుంది. కానీ వాళ్ళకే తెలియదట. వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ తపన, ఆ తపనలో నిరంతరం తమ ప్రియతముణ్ణి భగవంతుణ్ణి తలుచుకోవటంలోనే, ఆయనను ప్రేమించటంలోనే మునిగిపోయి ఉన్న వారికి, వారు ఎక్కడున్నారు, ఏ స్టేజ్లో ఉన్నారు వారికి తెలియదట. కానీ బాబాకు తెలుసు. బట్ that the thoughts of love and the redness of the eyes Shri can easily see. Indeed, masters can at a glance judge from the very look of such eyes the depth of an aspirant's dive into divinity. ఈ దివ్యత్వం అనే దాన్ని సాగరంతో పోల్చారు. ఆ సాగరంలో మునగటానికి వచ్చినటువంటి ఈ సాధకుడు దాంట్లో దూకినప్పుడు అతని యొక్క కళ్ళను బట్టి, అతని యొక్క పరిస్థితిని బట్టి గురువు గుర్తించగలుగుతారట. చూడగానే గుర్తిస్తాడు. ఆయనకు పెద్దగా దాని గురించి ప్రయత్నం చేయవలసిన పని లేదు. ఇంటర్వ్యూ తీసుకొని ప్రశ్నలు అడిగి వాటన్నిటికీ మార్కులు వేసి వీడు ఏ స్టేజ్లో ఉన్నాడు అనే అటువంటి ఆ ప్రక్రియ ఆయనకు అవసరం లేదు. చూడగానే తెలిసిపోతుందట ఆ శిష్యుడు ఎక్కడ ఉన్నాడు, ఏ స్టేజ్లో ఉన్నాడు, ఎంత లోతులో ఉన్నాడు, తన దివ్యత్వం అనే సముద్రంలో దూకి ఎంత దాకా వెళ్ళాడు అనే విషయం ఆయనకు తెలుసు. అండ్ హ్యావింగ్ సీన్ షీ కెన్ డూ ద నీడ్ఫుల్. అలా చూసి వాడి పరిస్థితి, వాడు ఎక్కడ ఉన్నాడు, అక్కడి నుంచి పైకి ఎలా తీసుకెళ్ళాలి అనే విషయం సద్గురువుకు, ఇక్కడ శ్రీ అంటే మెహర్ బాబాకు తెలుసు అనే విషయం ఈ 14వ తేదీ లెక్చర్లో చెప్పటం జరిగింది. ఇక ఆ తర్వాత మళ్ళీ 15 డిసెంబర్ 1927 రోజున దాన్నే కంటిన్యూ చేస్తూ బాబా ఇలా చెప్పారు. అకార్డింగ్ టు చాంజీస్ డైరీ, బాబాస్ లెక్చర్ దట్ నైట్ మేడ్ రెఫరెన్స్ టు ఏ ఫిగర్ క్యారెక్టరైజ్డ్ యాజ్ అన్ ఆక్టోపస్. ఆ లెక్చర్లో బాబా ఒక చిత్రపటాన్ని సూచించటం జరిగింది. అది ఆక్టోపస్ లాగా ఉంటుంది అని చెప్తూ, ఇఫ్ యాజ్ వి సపోజ్
this is a reference to what is represented in this book as figure 23. ఇది దీన్ని మనం 23 ఫిగర్ లో ఉన్నదాన్ని చూసినట్టయితే ఆ 23 ఫిగర్ లో ఉన్న పిక్చరు అది బహుశా ఇక్కడ రెఫర్ చేయటం జరిగిందేమో అన్నారు. 23లో ఏముంది, ఇంతకుముందు మనం చదువుకున్నాం 9th పిక్చర్ లో కూడా ఆ పరమాత్మ నుంచి క్రియేటర్ పాయింట్ నుంచి ఓం పాయింట్ నుంచి పుట్టుకొచ్చినవి బాబా 7 రకాలుగా చెప్పారు. ఆ 7 రకాల్లో మొట్టమొదటి 6 కూడా మానవుల క్రింది దశలోనే, అంటే కొన్నిట్లో స్టోన్, కొన్నిట్లో రాయి ఖనిజాలు, కొన్నిట్లో రాయి ఖనిజాలు నీళ్లు, కొన్నిట్లో రాయి ఖనిజాలు చెట్లు, కొన్నిట్లో రాయి ఖనిజాలు జంతువులు. ఇక 7వ నెంబర్లోనే మనుషులు వచ్చారు అనే విషయాన్ని చెప్పారు. అదే 23వ ఫిగర్ లో కూడా అది ఉంది. దాన్ని సూచిస్తూ ఇక్కడ then this figure must have been drawn on a board by the Mandali and used in this lecture and perhaps the two that follow. అయితే ఇక్కడ మండలి వాళ్ళు అప్పుడు బాబా ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి వాడినటువంటి ఫిగరు ఈ 23వ ఫిగర్ అయి ఉంటుంది అని వాళ్ళు దానికి ఒక అక్కడ నోట్ పెట్టడం జరిగింది. సో బాబా కంటిన్యూ చేస్తూ ది వరల్డ్ ప్రపంచము, ది సన్ అంటే సూర్యుడు, అండ్ ద మూన్ అంటే చంద్రుడు, వీటి గురించి చెప్తూ ది పాయింట్ ఆఫ్ క్రియేషన్, ది మిడిల్ పాయింట్, అండ్ ద వైట్ అండ్ ద బ్లాక్ వరల్డ్స్ అరౌండ్ ఇట్ విచ్ హ్యావ్ యాజ్ దేర్ ఈక్వివాలెంట్స్ ద డొమైన్స్ ఆఫ్ ది subtle and gross, and which correspond to the parts of the eye, both the outer gross and the inner third eye as depicted in figure 17. These were the topics that we discussed yesterday. బాబా 17వ ఫిగర్ లో మనం పోయిన వారం చెప్పుకున్న విషయాలనే మరొకసారి ప్రస్తావించి, దాంట్లో మధ్యలో ఉన్నది ఒక కన్ను, కింద భౌతికంగా దాని నుంచి మనస్సు ద్వారా వచ్చినవి 2 కళ్ళు, ప్రతి కన్నులో కూడా అక్కడ 3 భాగాలను చూపించారు. ఆ కన్ను మధ్యలో తెల్లటి చుక్కలాగా కనిపిస్తుంది. కింద ఫిగర్ లో చూడండి, మధ్యలో చిన్న చుక్కలాగా కనిపిస్తుంది. దాన్ని ప్యూపిల్ ఆఫ్ ది ఐ రిప్రజెంటింగ్ ద క్రియేటర్ పాయింట్, దాన్ని పీపుల్ ఆఫ్ ది ఐ అన్నారు. అదే క్రియేటర్ పాయింట్ అంటే సృష్టి యొక్క ఆవిర్భావపు కేంద్రము, ఆర్ పాయింట్ ఆఫ్ లైట్, అక్కడి నుంచే ఈ వెలుతురు వచ్చింది అని చెప్పారు. దాన్ని అంటిపెట్టుకొని ఉన్న నల్లటి వృత్తంలో ఉన్నటువంటి భాగాన్ని ది డార్క్ ఐరిస్ ఆఫ్ ది ఐ, కన్ను యొక్క నల్లటి డార్క్ ఐరిస్ అన్నారు. ఐరిస్ అంటే మా కన్నులో ఉండేదాన్ని. ఇక తర్వాత దానిపైన తెల్లగా ఉండేటువంటి వృత్తాకారంలో తెల్లగా ఉన్నది ది వైట్ ఆఫ్ ది ఐ రిప్రజెంటింగ్ ద గ్రాస్. అది తెల్లగా ఉన్నది స్థూల ప్రపంచం, నల్లగా ఉన్నది సూక్ష్మ ప్రపంచం, మధ్యలో తెల్లగా చుక్కలాగా చూపించింది ఈ క్రియేషన్ పాయింట్. ఎక్కడి నుంచి అయితే ఈ సృష్టి ప్రారంభమైందో ఓం పాయింట్, ఆ పాయింట్ ను మధ్యలో చిన్నగా చూపించారు. దాన్ని బాబా మరొక్కసారి పునశ్చరణ చేయటం జరిగింది. సో వీ హ్యావ్ కమ్ టు అండర్స్టాండ్ 2 things. అది పునశ్చరణ చేస్తూ బాబా అన్నాడు, దాని ద్వారా ఇప్పుడు మనం 2 విషయాలు తెలుసుకున్నాము. ఏమిటా 2 విషయాలు? ది క్రియేషన్ పాయింట్ అండ్ ద థర్డ్ ఐ. ఈ సృష్టి ప్రారంభమైనటువంటి ఆ కేంద్ర స్థానము, తర్వాత 3వ కన్ను అనేది ఒకటి. దీస్ కరెస్పాండ్ టు ఈచ్ అదర్. అయితే సృష్టి ప్రారంభపు పాయింట్, 3వ కన్ను, ఈ 2 మనం తెలుసుకున్న వాటిలో ఈ 2 కూడా దీస్ కరెస్పాండ్ టు ఈచ్ అదర్. ఇది ఒకదానికొకటి ఏది క్రియేషన్ పాయింట్, థర్డ్ ఐ, 2 ఒకదానికొకటి సమన్వయంగా ఉంటాయి.
Now we will go on to prove that God, through the point of this third eye, creates the subtle and gross universes. ఇప్పుడు దాన్ని మనం ఇంకా ముందుకెళ్ళి చూసినట్టయితే ఈ థర్డ్ ఐ మధ్యలో చూపించినటువంటి పాయింట్ ఏదైతే క్రియేషన్ పాయింట్ అన్నామో అది దాన్ని మనం ప్రూవ్ దట్ గాడ్, భగవంతుడు త్రూ ది పాయింట్ ఆఫ్ దిస్ థర్డ్ ఐ, ఈ మూడవ నేత్రము అనే అటువంటి ఆ మిడిల్ పాయింట్ ద్వారా ఈ సృష్టిని సృజిస్తున్నాడు. Through the point of this third eye creates the gross universes. ఆ మధ్యలో ఉన్న చిన్న పాయింట్ ద్వారా దాని తర్వాత ఉన్న నల్లని వృత్తము, దాన్ని అంటుకొని ఉన్న తెల్లని వృత్తము, ఇందాక మనం చెప్పుకున్నట్టు నల్లని వృత్తమేమో సూక్ష్మ ప్రపంచము, తెల్లనిదేమో స్థూల ప్రపంచం. ఈ రెండింటిని భగవంతుడు ఆ మధ్యలో ఉన్నటువంటి థర్డ్ ఐ అనేటువంటి ఆ పాయింట్, క్రియేషన్ పాయింట్ ద్వారా సృష్టిస్తున్నాడు. బట్ ఫస్ట్ లెట్ us ఆస్క్ అనదర్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఇంకొక ప్రశ్నను అడుగుదాం ముందుకెళ్ళటానికి అని బాబానే ఆ ప్రశ్నను సంధించారు. వై ఈజ్ ద ఎర్త్ రౌండ్? మన భూప్రపంచం, భూమి మనకు మామూలుగా అయితే చదునుగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ దాని రూపం ఏమిటి? భూమి గ్రహము రౌండ్గా ఉంది. ఎందుకు రౌండ్గా ఉంది? వై ఈజ్ ద ఎర్త్ రౌండ్? ఈ భూమి ఎందుకు గుండ్రగా ఉంది? బిగినింగ్ విత్ ది ఆపోజిట్ కేస్, దట్ విచ్ ఈజ్ ఎండ్లెస్, indivisible and one, if seen from any angle or any vantage point, seems straight. అనంతంగా ఉన్నది. ఏది అనంతంగా ఉంది? ఈ సృష్టి ఆరంభం కాకముందు ఉన్నటువంటి భగవంతుని యొక్క స్థితి అనంతమైన స్థితి, అవిభాజ్యమైన స్థితి. అందుకని అలా అనంతము అవిభాజ్యమైన దానికి దేనికైనా ఒక పరిధి పెట్టామనుకోండి, అది అంతం అవుతుంది, పరిమితం అవుతుంది. అలా పరిధులు లేనటువంటిది అనంతం అవుతుంది. కాబట్టి అనంతమైంది ఎప్పుడు స్ట్రేట్ గా అలాగే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి దాకా వెళ్తుంది, ఏమీ లేదు, అలా అనంతంగా ఉండిపోతుంది. కాబట్టి దాన్ని స్ట్రేట్ లైన్ లో పోల్చారు. అది స్ట్రేట్ లైన్ లాగా ఉంటుందట. కానీ దేనికైతే పరిమితులు ఉన్నాయో, ఏదైతే పరిమితమై ఉందో దానికి ఈ వృత్తాకారం. ఎందుకంటే ఆ వృత్తాకారానికి చుట్టూ ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధిలో ఉన్నదే అది అన్నమాట. ఆ పరిధి అవతల అది లేదు గనక, పరిమితానికి మూలమై ఉన్నది గనక దానికి రౌండ్ షేప్ వస్తుంది అనే విషయం చెప్తూ ఇక్కడ బాబా, we proved earlier that God as the Atma, when it took its first form, got the most finite form. అసలే రూపమే లేని నిరాకారంగా ఉన్న భగవంతుడిలో ఎప్పుడైతే రూపం ప్రారంభమైందో, ఆ రూపము అనంతమైనటువంటి భగవంతుడిలో, అనంతుడైన భగవంతుడిలో చాలా పరిమితంగా ప్రారంభమైందట. మోస్ట్ ఫైనైట్ ఫారం. మరి అనంతమైన భగవంతుడిలో సృష్టి వస్తున్నప్పుడు అది రావటమే అనంతంగా కూడా రావచ్చు. కానీ అలా వచ్చిందా? వస్తే ఇంకా ఈ సృష్టి అంతా ఇంత ఇది, మనకు 84 లక్షల జన్మలు, ఈ పరిణామము, పునర్జన్మలు, మళ్ళీ ఈ ఆంతరిక ఇవన్నీ ఏవి అవసరం అయ్యేవి కాదు. ఇన్స్టాంటేనియస్ గా ప్రతి పాయింట్ కి, ప్రతి అణువుకి నేను భగవంతుని అనే జ్ఞానమే వచ్చేది, అయిపోయేది. ఇదంతా అవసరం అయ్యేదే కాదు. కానీ అది పరిమితమైనటువంటి రూపంతో, పరిమితమైనటువంటి పాయింట్లో, పరిమితమైన రూపంతో ప్రారంభం అయింది సృష్టి. ఫార్ ఆత్మ ఇట్ సెల్ఫ్ ఈజ్ అనంత ఆర్ ఇన్ఫినిట్. ఆత్మ పరమాత్మ రెండు వేరు కాదు, ఒకటే. ఆత్మ పరమాత్మ రెండు ఒకటే గనక ఆత్మ, ప్రతి ఆత్మ కూడా అనంతమైందే. అనంతము, ఇన్ఫినిట్, అది ప్రతి ఆత్మ కూడా అనంతమైనదే. ఇట్స్ ఫార్మ్ దేర్ ఫోర్ మస్ట్ బి ఫైనైట్. అందుకని ప్రారంభమైపోయి
నిరాకారంగా ఉన్నప్పుడు అనంతం. ఆకారంకు రాగానే పరిమితమైనటువంటి ఆకారంతో ప్రారంభమైంది. అందుకని ఇట్స్ ఫార్మ్ దేర్ ఫోర్ మస్ట్ బి ఫైనైట్. కాబట్టి దాని యొక్క రూపము చాలా పరిమితమైనటువంటి రూపంతో మొదలైంది. ద క్రియేషన్ ఆఫ్ దట్ form having been accomplished through the most finite point, then consider the following. అయితే ఎందుకు పరిమితమైంది అంటే సృష్టి ప్రారంభమైంది ఓం పాయింట్ అన్నారు. మనకు మొదటి నుంచి ఈ లెక్చర్లో మనం మొదటి నుంచి చూస్తూ వస్తున్నాము. అనంతమైనటువంటి ఆ భగవంతునికి ఆ చిన్న చుక్క చూపించి ఆ చుక్కలోంచి ఇవి ఈ సృష్టి ప్రారంభం అవుతుంది. అది పరిమితమైనటువంటి పాయింట్ ద్వారా సృష్టి వస్తుంది గనక వచ్చిన మొదటి ఫారం కూడా అలా పరిమితమైన ఫారంగానే వస్తుంది. దెన్ కన్సిడర్ ది ఫాలోయింగ్. ఆ క్వశ్చన్ చూసిన తర్వాత దీన్ని ఇక మనం కన్సిడర్ ది ఫాలోయింగ్ అంటే ఆ కింద చెప్పిన వాటికి వెళ్దాము అంటున్నారు. ఇక్కడ ఫిగర్ 18 కూడా చెప్పటం జరిగింది. ఫిగర్ 18లో the infinite is straight while the finite is a circle. ఇక్కడ 18th ఫిగర్లో బాబా ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఇన్ఫినిట్ అండ్ ఫైనైట్ సుబ్రహ్మణ్యం గారు చూపిస్తున్నారు అక్కడ స్క్రీన్ మీద. మధ్యలో ఒక లైన్ ఉంది. ఆ లైన్ని ఇన్ఫినిట్ అన్నారు. అంటే ఎప్పుడు ఎల్లవేళల అంతటా అనంతంగా ఉండే భగవంతుణ్ణి ఆ గీతతో పోల్చి ఆ గీతలో మధ్యలో చిన్న రౌండ్ చూపిస్తున్నారు. ఆ చిన్న రౌండ్ క్రియేషన్ పాయింట్. ఆ క్రియేషన్ పాయింట్ లోంచి ఈ బ్రౌన్ కలర్ గోళాలన్నీ వస్తున్నట్టుగా చూపించటం జరిగింది ఆ ఫిగర్ లో. ఆ మధ్య చిన్న పాయింట్ ఓం పాయింట్ గనక ఆ ఓం పాయింట్ లోంచి వచ్చేవన్నీ కూడా ఆ ఓం పాయింట్ ఎంతగా ఉంటుందో అంతటి నుంచే ఇవి వస్తాయి. కాబట్టి ఇక్కడ ఇన్ఫినిటీ స్ట్రైట్ లైన్, ఆ స్ట్రైట్ లైన్ నల్లటి లైన్ చూపించారు మధ్యలో. అది ఇన్ఫినిట్ అనంతము, అది స్ట్రైట్ గా ఉంటుంది. దానికి ఎక్కడ ఆరంభము అంతము ఉండదు. మధ్యలో సృష్టి ఆరంభానికి మూలమైన ఓం పాయింట్ చిన్న సర్కిల్ వృత్తాకారంగా చూపించటం జరిగింది. దాంట్లోంచి మన భూమి లాంటి గ్రహాలన్నీ కూడా ఎలా వస్తున్నాయో బ్రౌన్ కలర్ లో ఆ గ్రహాలన్నీ ఆ పిక్చర్ లో చూపించటం జరిగింది. దాన్ని చూపిస్తూ బాబా ఇక్కడ ఆ ఫిగర్ 18లో ఇప్పుడు మనం చూసే స్క్రీన్ లో చూసే 18 గురించి వివరణ ఇస్తూ ఎడిటర్స్ చెప్తున్నారు. ఇన్ హిస్ ఇంట్రడక్షన్ టు సిరీస్ ఆఫ్ లెక్చర్స్ on mystical astronomy, Baba enunciates the principle that infinite is straight and that the most finite point as its opposite must be round. ఇది ఇన్ఫినిట్ అనేది స్ట్రేట్ లైన్ గా చెప్పబడింది కనుక దానికి పూర్తిగా వ్యతిరిక్తమైనటువంటి విషయం పరిమితం కాబట్టి ఆ పరిమితం అనేది రౌండ్గా సర్కిల్ గా చూపబడింది ఉంటుంది. యాజ్ ఇట్స్ ఆపోజిట్, స్ట్రేట్ లైన్ కి ఆపోజిట్ ఏముంది? ఆ స్ట్రేట్ లైన్ లో ఒక పాయింట్ అంటే ఒక సర్కిల్, చిన్న సర్కిల్. ఆల్ దట్ ఎమర్జెస్ ఫ్రమ్ ది ఓమ్ పాయింట్ దేర్ ఫోర్ హ్యాజ్ ఎ సర్కులర్ షేప్. ఆ మధ్యలో ఉండే ఆ పరిమితమైనటువంటి పాయింట్ ఓం పాయింట్. ఆ ఓం పాయింట్ లోంచి వచ్చినవన్నీ కూడా ఇలా వృత్తాకారంలోనే సర్కిల్ గానే ఉన్నాయి అని చెప్తూ దౌ ఆల్ 3 manuscript sources have left space on the page for a diagram. వాళ్ళు అక్కడ బాబా చెప్పిన విషయాలను రంజు అబ్దుల్లా కాగితాల మీద రాసి పెట్టడం జరిగింది. దాన్ని వివరిస్తూ ఇది చెప్పటం జరిగింది. వాళ్ళు చెప్తూ ది ఓమ్ పాయింట్ ఎట్ ది సెంటర్ ఈజ్ ఎ సింగిల్ పాయింట్ ఆన్ ద స్ట్రేట్ లైన్ దట్ రిప్రజెంట్స్ ద ఇన్ఫినిట్. ఆ స్ట్రేట్ లైన్ ఇన్ఫినిట్ అయితే దాంట్లో మధ్యలో చూపించిన చిన్న పాయింట్ ఓం పాయింట్. Since the infinite and indivisible appears as straight from whatever angle of vision one looks at it, ఈ స్ట్రేట్ లైన్ ఏదైతే ఉందో ఎటు పక్క నుంచి చూసినా, పైనుంచి చూసినా, కింది నుంచి చూసినా అది స్ట్రేట్ లైన్ లాగానే కనిపిస్తుందట. అందుకని అది అనంతమైనది, ఇన్ఫినిట్. అది
Since the infinite and indivisible appears as straight from whatever angle of vision one looks at it, the Om point itself is round, and from it project innumerable other entities, light globes, worlds, etc., all of which take their circular shape from their Om point source. Om point అనేది ఒక చిన్న వృత్తాకారంలో ఉండే పాయింట్ కనుక దాంట్లోంచి బయటికి వచ్చిన అన్నీ కూడా అలా వృత్తాకారంగానే ఉన్నాయి. ఏమిటి అవి? లైట్ గ్లోబ్స్, వెలుతురు గోళాలు, ప్రపంచాలు, ఇవన్నీ కూడా ఆ వృత్తాకారంలో రౌండ్ గానే ఉన్నాయి అనే విషయం చెప్తూ, ది అనంత్ అంటే అనంతమైంది ఏమిటి, ఇన్ఫినిట్ అనే దానికి హ్యాజ్ యాజ్ ఇట్స్ ఆపోజిట్ ది మోస్ట్ ఫైనైట్. అనంతత్వానికి వ్యతిరేకమైంది ఏమిటి? పరిమితము. ది మోస్ట్ ఫైనైట్, చాలా పరిమితమైంది. ది స్ట్రేట్, మరి దాన్ని అనంతత్వాన్ని స్ట్రేట్ లైన్ లో చూపించారు కదా, ఆ స్ట్రేట్ లైన్ కి దానికి ఆపోజిట్ ఏంది? హ్యాజ్ యాజ్ ఇట్స్ ఆపోజిట్ ది రౌండ్. నిటారుగా ఉన్నటువంటి గీతకు వ్యతిరేకమైనటువంటిది ఏమిటి అంటే, ఒక పాయింట్ పెడితే అది రౌండ్ గా ఉంటుంది. ఆ గీతలో ఎన్నో లెక్కలేనన్ని పాయింట్లు ఉంటాయి. ఆ పాయింట్ ను చెప్పటానికి చెప్పినప్పుడు అది వృత్తాకారంలోనే ఉంటుంది అని చెప్తూ, హౌఎవర్ ఫైనైట్ ఏ పాయింట్ ఈజ్ రౌండ్. అందుకని పరిమితంగా ఉన్న ప్రతిది వృత్తాకారంలోనే చూపించబడుతుంది, వృత్తాకారంలోనే ఉంటుంది. ఎందుకు? వృత్తం అనేది ఆ పరిమితమైన దాని యొక్క పరిమితులను సూచిస్తుంది. ఒరే నాయన, నీ వృత్తం ఇంతే, యువర్ రేంజ్ ఆఫ్ ఆపరేషన్ ఇంతే అని ఒక ఆవును ఒక మధ్యన ఒక పోల్ కి కట్టేసి ఒక తాడు కట్టారనుకోండి, ఆ తాడు 1 మీటర్ ఉందనుకున్నాం. ఇక దాని పరిధి ఎంత? 1 మీటర్ చుట్టూ రౌండ్, 1 మీటర్ రౌండ్ ఎంత ఉందో ఆ రౌండ్ లో మాత్రమే అది తిరగగలుగుతుంది. ఆ రౌండ్ తర్వాత అది బయటికి వెళ్ళలేదు. ఎందుకంటే దాని పరిమితి ఆ 1 మీటరు తాడుకు బంధింపబడి ఉంది అది. సో అలాగా ఇన్ఫినిట్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ దిస్ రౌండ్నెస్. ఇన్ఫినిట్ అనేది వరుసగా అంటే లైన్ గా ఉన్నటువంటి ఒక స్ట్రేట్ లైన్ ద్వారా చూపించారు కాబట్టి దానికి ఈ పరిమితులు లేవు, ఈ రౌండ్ షేప్ లేదు. రౌండ్నెస్ ఈజ్ ద షేప్ ఆఫ్ ది మోస్ట్ ఫైనైట్. అందుకని ఈ రౌండ్నెస్ దేనికి వచ్చింది అంటే, చాలా అత్యంత పరిమితమైనటువంటి ఆ రూపానికి ఈ పరిమితులు చూపించటానికి ఈ సర్కిల్, వృత్తాకారము చూపించబడింది. Here Sri recapitulated, drawing deductions from the figure that had been previously chalked out and referenced through this discussion. అలా ఆ ఫిగర్ ద్వారా చూపించి మనం వివరణల ద్వారా తెలుసుకున్నటువంటి ఈ విషయాన్ని చూపిస్తూ బాబా అన్నారు, గాడ్ ఈజ్ అనంత్. ఈ అనంతుడు, భగవంతుడు అనేవాడు అనంతుడు, ఆయనకు ఏ రకమైనటువంటి పరిమితులు లేవు. గాడ్ హ్యాస్ యాజ్ ఇట్స్ ఆపోజిట్ ద మోస్ట్ ఫైనైట్. కాబట్టి అనంతుడైన భగవంతుడికి వ్యతిరేకమైనటువంటిది ఆపోజిట్ ఏమిటి అంటే, అక్కడ ది మోస్ట్ ఫైనైట్, అనంతత్వానికి వ్యతిరేకమైనటువంటి పదం ఏమిటి అంటే అత్యంత పరిమితము అనేది. అపరిమితము, పరిమితము. గాడ్ హ్యాజ్ యాజ్ ఇట్స్ ఆపోజిట్ ద మోస్ట్ ఫైనైట్. అందుకని భగవంతుని యొక్క వ్యతిరేకమైనటువంటిది ఏమిటి అంటే అత్యంత పరిమితమైనది. ఎందుకంటే భగవంతుడు అనంతుడు కాబట్టి. అండ్ దెన్ అగైన్ గాడ్స్ ఆపోజిట్ ఈజ్ ది రౌండ్. అందుకని భగవంతుడు అనంతుడు కాబట్టి భగవంతుడు స్ట్రైట్ లైన్ లాగా ఉన్నాడు. ఇక భగవంతునికి ఆపోజిట్ ఏమిటి అంటే అది రౌండ్. కాబట్టి ఇవన్నీ మన గోళాలు, సృష్టి, ఇవన్నీ కూడా వాటి రూపాలన్నిటినీ ఇలా సర్కుల్ ఆకారంగా, వృత్తాకారంగా, రౌండ్ గా చూపించటం జరిగింది అని చెప్తూ, శ్రీ వెంట్
అంటే శ్రీ అంటే మెహర్ బాబా. వెంట్ ఆన్ అంటే దాన్ని కంటిన్యూ చేయటానికి ఇంకా ముందుకెళ్ళారు. ఆ తర్వాత ఫిగర్ 19 వచ్చింది. ఫిగర్ 19లో ది లైట్ గ్లోబ్ అంటే అలా సృష్టి ప్రారంభమైన ఓం పాయింట్ నుంచి ఏం వచ్చాయో దాంట్లో మొట్టమొదటిగా లైట్ గ్లోబ్ అంటే ప్రకాశపు వెలుతురు యొక్క గోళాలు. దాని తర్వాత ది వరల్డ్ ప్రపంచము అండ్ ద సన్ అప్పుడు ఆ ప్రపంచాలు మళ్ళీ సూర్యుళ్ళు మనం చూసే ఈ సూర్యుడు సౌరమానాలు ఇవన్నీ ఎలా వచ్చాయి అనేది ఆ మొట్టమొదటి పాయింట్కి బాబా ఈ ఫిగర్ 19 ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఆ ఎక్స్ప్లెయిన్ చేసే విషయాన్ని మళ్ళీ వచ్చే వారం చదువుకుందాం, ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి. మనం ఇక్కడ బాబా కంటిన్యూ చేస్తూ చెప్పింది ఇదొకటి చదివి ఆపేద్దాం. వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది పాయింట్ మస్ట్ బి రౌండ్. ఎందుకంటే ఏ పాయింట్ అయితే రౌండ్ గా ఉందో ఆ పాయింట్ నుంచి వచ్చే ప్రతిదీ అది కూడా రౌండ్ గానే అంటే వృత్తాకారంలోనే ఉంటుంది. సిన్స్ ద పాయింట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రౌండ్. ఎందుకంటే అది ఏ పాయింట్ నుంచి వస్తుందో అది కూడా రౌండ్ గా ఉంది కాబట్టి ఆ వచ్చింది కూడా రౌండ్ గానే ఉంటుంది అని బాబా చెప్పటం జరిగింది. ఇది వచ్చే వారం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఫిగర్ 19 తర్వాత బాబా కంటిన్యూ చేసిన ఆ లెక్చర్ను మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा समर्थ.